నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 2026కి సంబంధించి. సో ఇందులో ఎలిజిబిలిటీ అయినా, ఏజ్ లిమిట్ అయినా, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరైనా కూడా అప్లై చేయాలి అంటే ఎలా చేయొచ్చు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి సార్? జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు నోటిఫికేషన్లు కొంచెం ప్రెస్టీజియస్ నోటిఫికేషన్స్ అండి. దానిలో ఎస్బీఐ పీఓ గత నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 times ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చిందనే చెప్పాలి. 1500 పోస్టులతోటి మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఏజ్ లిమిట్ అనేది 21 years నుంచి 30 years వరకు ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్. అయితే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సెప్టెంబర్ 30వ తారీఖు లోపు 2026 సెప్టెంబర్ 30వ తారీఖు లోపు వారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి అనే నమ్మకం ఉన్నట్లయితే కనుక ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు. సో సెప్టెంబర్ 30వ తారీఖుకి వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు ప్రూవ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయిందండి. జూలై 8వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం ఉంది. 1500 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గత నోటిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పోస్టులనే చెప్పాలి. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద అంబిషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ కూడా వచ్చాయండి. ఫస్ట్ ఎవరైనా సరే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 3 సెక్షన్లు ఉంటాయి: ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. 100 questions ఉంటాయండి. 40-30-30 కాంబినేషన్. 1 hour టైం ఉంటుంది. 60 minutes. అంటే 60 minutesలో 100 questions, 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్కి 20 నిమిషాలు టైం ఇచ్చారండి. ఇక్కడ సెక్షనల్ టైం ఉంది. దీన్ని చాలా కేర్ఫుల్గా చూసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇన్ జనరల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదండి. ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. సో ఆల్ 100 questions పుట్ టుగెదర్ మనకి ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్ ఎవరైతే క్రాస్ చేస్తారో వారందరికీ కూడా టైర్ 2 ఎగ్జామ్ పెడతారు. టైర్ 2లో 170 questions ఉంటాయండి. బట్ మార్కులు మాత్రం 200 మార్కులకు వస్తుంది. 3 గంటలు టైం ఇచ్చారు. ఇక్కడ కూడా సెక్షనల్ టైం ఉంది. ఎంత సార్ ఒక సెక్షన్కి? డిపెండ్స్ అండి. ఒక్కొక్క నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి ఈక్వల్ ప్రిలిమ్స్లో లాగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బట్టి రీజనింగ్కి ఒక టైము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఒక టైము, ఇంగ్లీష్కి ఒక టైము, ఇలా ఉంటుంది. ఓవరాల్గా మనకి 3 hours టైము, 180 minutes, 170 questions ఉంటాయి. అంటే కొన్ని క్వశ్చన్స్కి 2 marks కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది అయిపోయిన 3 గంటలు అయిపోయిన వెంటనే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఇంతకు ముందు మనకి 50 మార్కులకి పెట్టారు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. బట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో చేంజ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అది 30 marksకి మాత్రమే. 30 minutes టైం ఇస్తారండి. 3 questions రాయాలి. మనము 3 questionsకి 30 minutes టైము, నంబర్ ఆఫ్ మార్క్స్ 30 marks. సో మెయిన్స్ ఓవరాల్గా 230 మార్కులకు జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. ప్రతి సెక్షన్లోనూ కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 2 కలిపి ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇది 50 marksకి జరుగుతుందండి. సో మెయిన్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి మెరిట్ బేసిస్ మీద పోస్ట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఈ మెరిట్ బేసిస్ తయారు చేసేటప్పుడు నార్మలైజేషన్ మార్క్స్ తీసుకుంటారండి. మెయిన్స్ ఎగ్జామ్లో 230 మార్కులు అని చెప్పాను. రిటర్న్ ఎగ్జామ్ ఏమో 200, డిస్క్రిప్టివ్ ఏమో 30, మొత్తం 230 marks. ఈ 230 marksని 75కి కన్వర్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అని అన్నాము. అది 50 మార్కులకు జరుగుతుంది. 50 మార్కులకు జరిగినటువంటి టెస్ట్ని 25కి కన్వర్ట్ చేస్తారు. సో 75-25 కాంబినేషన్ అవుట్ ఆఫ్ టోటల్ 100 మెరిట్ మార్క్స్ తీసి కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎస్బీఐ పీఓ జాబ్స్ ఇస్తారు.
మనం ఎస్బీఐ పిఓ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా శాలరీ గురించి ఎస్ ఖచ్చితంగా మాట్లాడాలి. అవును, బెనిఫిట్స్ కూడా దాంతో పాటు. బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయనండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జనరల్గా ఏ బ్యాంకు లేదా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే హెచ్ఆర్ఏ మారటం వల్ల, టీఏడిఏలు మారటం వల్ల శాలరీలో వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. సో ఎస్బీఐలో కూడా ఇన్ జనరల్గానే మనకి శాలరీ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా ముంబైలో మాత్రమే పోస్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే చాలా ఎక్కువ శాలరీ వస్తుందండి. క్లోజ్ టు 22 lakhs పర్ యానం శాలరీ ఉంటుంది. బట్ ఇది అందరికీ కాదండి. జనరల్గా ఏంటంటే 22 lakhs చూడగానే చాలా అందరికీ వచ్చేస్తాయి ఏమో అని అనుకుంటారు. ఎస్బీఐ పిఓ అందరికీ కాదు ఈ శాలరీ, కేవలం ముంబైలో పోస్టింగ్ వచ్చిన వారికి మాత్రమే. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ మిగిలిన ఏ స్టేట్ లేదా ఏ లొకేషన్లో అయినా సరే ఎస్బీఐ పిఓ జాబ్ వచ్చినట్లయితే క్లోజ్ టు 90,000 to 95,000 శాలరీ వస్తుంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ జాబ్ ఫస్ట్ మంత్ శాలరీ 90,000 to 95,000 ఇన్ హ్యాండ్. నాట్ ఏ స్మాల్ అమౌంట్. అవును సార్, చాలా తక్కువ అమౌంట్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పెద్ద ఎంఎన్సి కంపెనీ ఇచ్చే శాలరీ కన్నా కూడా ఎక్కువ శాలరీనే ఉంటుంది. సో అందుకని జనరల్గా ఎస్బీఐ పిఓ అనగానే మనకి శాలరీ కూడా మాట్లాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం చాలా మంది అంటూ ఉంటారు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని. ఏమంటే అది ప్రైవేట్ సెక్టరా పబ్లిక్ సెక్టరా ఇది కాదండి. వర్క్ ప్రెషర్ ఆబ్వియస్గా ఉంటుంది. రెండోది, బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఎస్బీఐ పిఓ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో చాలామంది రెగ్యులర్ డిగ్రీ అండ్ బీటెక్ చేసినటువంటి స్టూడెంట్స్. అంటే ఇప్పటి వరకు మనం లైఫ్లో మనం బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ లేదా బ్యాంకింగ్ గురించి కానీ ఫినాన్స్ గురించి కానీ మనకి ఏమీ నాలెడ్జ్ లేకుండా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి అందులో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి పబ్లిక్కి సర్వ్ చేయడానికి మనం ఒక ప్లేస్లో కూర్చుంటున్నాం. ఇక్కడ 2 ఛాలెంజింగ్ టాస్క్లు. ఒకటి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మీద మనకి నాలెడ్జ్ లేదు. నంబర్ 2, పబ్లిక్ సర్వెంట్గా ఒక సీట్లో కూర్చొని మనం ఉద్యోగం చేయబోతున్నాం. సో ఈ రెండిట్లో ఒకటే చాలా హై రిస్క్తో ఉన్నది. రెండిట్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా ప్రెషర్ ఉంటుందండి. బట్ యాజ్ ఎ హ్యూమన్గా మనం అది హ్యాండిల్ చేయగలిగేటటువంటి ప్రెషరే. జస్ట్ మైండ్ సెట్ మార్చుకోవాలి. బ్యూటిఫుల్ శాలరీ, మంచిగా ఫ్యామిలీ సెటిల్ అయిపోయేటటువంటి అవకాశం, వర్క్ ప్రెషర్ అంతో కొంత ఉంటుందండి డెఫినెట్గా. దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. మైండ్ సెట్ వెల్కమ్ చేసి వాటిని మనం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ బాగుంటుంది. డెఫినెట్గా సార్. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎస్బీఐ పిఓనే పెట్టుకొని వస్తూ ఉంటారు. అదని క్రాక్ చేయాలి అని వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. అండ్ వేకెన్సీస్ కూడా ఈసారి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.